హాయ్ గైస్, వీళ్ళేంద్రో ఎప్పుడు లేనిది ఈరోజు ఎద్దులని కడుగుతున్నారు అనుకుంటున్నారా? ఈరోజు అయితే ఏరువాక పౌర్ణమి అనమాట. అంటే రైతులకి ఒక రకమైన పండుగ లాంటిది అనుకోండి. ఎందుకు అంటే ఈ పౌర్ణమి నుంచి మన రైతులందరం పొలం పనులు అయితే స్టార్ట్ చేస్తూ ఉంటాం. అలాగే ఇప్పటి నుంచే వర్షాలు కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఆల్రెడీ వర్షాలు స్టార్ట్ అయ్యే ఉంటాయి మీ దగ్గర కూడా. ఇక ఈ పండుగ యొక్క విశేషానికి వచ్చినట్టయితే ఇప్పుడైతే ఎవ్వరూ పెద్దగా పట్టించుకోవడం లేదు, కానీ ఒకప్పుడు అయితే చాలా గొప్పగా చేసుకునే వాళ్ళం. మరి ఏంటిరా ఈ పండుగ యొక్క స్పెషాలిటీ అంటారా? ఇప్పుడైతే ప్రతి ఒక్కరి దగ్గర ట్రాక్టర్లు అయితే ఉన్నాయి మామ. పంటలు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు కంప్లీట్గా ట్రాక్టర్ని అయితే యూజ్ చేస్తున్నాము. కానీ ఒకప్పుడు ఇవేవి లేనప్పుడు ఈ ఎద్దులే మనకు అన్నీ దున్నడానికైనా రుప్పడానికైనా ప్రతిదీ వీటితోనే. కాబట్టి పంటలు స్టార్ట్ చేసే ముందు అంటే ఈ ఏరువాక పౌర్ణమి రోజున రైతులందరూ వాళ్ళ వాళ్ళ ఎద్దులని కడిగి అలంకరించి బొట్టు పెట్టి పూజ చేసి వాటికి పోలేలు కానీ లేదా ఏదైనా ఇతర నైవేద్యాలు కానీ తినిపించి కొద్దిసేపు వాటికి పని చెప్పి, అంటే దున్నడం కానీ నాగలి కానీ కట్టి కొద్దిసేపు వాటితో పని చేయించి ఈ సంవత్సరం మొత్తం ఇలానే నా ముందుండి నన్ను నడిపించు అని కాళ్ళు మొక్కేవాళ్ళం. ఇలా చాలా గొప్పగా చేసుకునే ఈ పండుగను అయితే చాలామంది అయితే మర్చిపోయాము. ఇలా మర్చిపోయిన చాలామందిలో మనం కూడా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాం. మీలో కూడా మర్చిపోకుండా ఈ పండుగను జరుపుకున్న వాళ్ళు కింద కామెంట్ చేయండి, మేము కూడా తెలుసుకొని ఆనందిస్తాం. అలాగే ఈ వీడియో అయితే ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చే వరకు కొంచెం లేట్ అయితే అయ్యింది. సో ఇక మన వీడియో అయితే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, ఉంటాం అలా, బాయ్.